భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఈ సందేశం వినే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సమయం లైక్ చేయండి, లేదమ్మా. షేర్ చేయండి, 24 సబ్స్క్రైబ్ గంటలు చేయండి మాత్రమే ఫ్రెండ్స్. ఉంది. ఈరోజు ఈరోజు దుర్గమ్మ అందించే దుర్గమ్మ సందేశం ఏమిటంటే ఇంద్రకీలాద్రి బిడ్డ, నుంచి ఒక మాటనైతే మన కోసం తీసుకువచ్చింది. వింటావా అంటూ ఈరోజు దుర్గమ్మ అయితే ఈరోజు తన సందేశాన్ని మనకు వినిపించడానికి ఈరోజు మన ముందుకు వచ్చిందండి. నువ్వు ఖచ్చితంగా ఈరోజు దుర్గమ్మ సందేశం విని తీరాల్సిందే అని చెప్పి దుర్గమ్మ పట్టుపట్టి మరీ కూర్చుంది. కాబట్టి ఈరోజు అమ్మవారి సందేశం వినే ముందుగా ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దుర్గమ్మ మన కోసం అందించే సందేశం ఏమిటంటే, నేను నీతో ఒక మాట చెప్పాలని ఇంద్రకీలాద్రి నుంచి వచ్చాను తల్లి. అదేమిటో తెలుసా? నువ్వు అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట అతిగా నువ్వు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడి అవసరం లేని చోట తలదూర్చి ఇబ్బందులు పాలవుతున్నావు. నీ విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావు. నీ మర్యాదను నువ్వే పోగొట్టుకుంటున్నావు. దానివల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో అదే కారణంగా ఈరోజు నీకు ఈ దుర్గమ్మగా ఇంద్రకీలాద్రి నుంచి వచ్చి నీతో ఒక మాట చెప్పడానికే వచ్చానమ్మా. కొన్ని మాటలైతే నీ కోసం తీసుకువచ్చాను. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి, భక్తి విశ్వాసం ఉంచి తప్పకుండా నువ్వు విని తీరాలి. ఎందుకంటే ఇది నీ కోసమే, నీ భవిష్యత్తు కోసం, కేవలం నీ కోసం మాత్రమే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి కోసమే ఈరోజు దుర్గమ్మ ఈ మాటలన్నీ వినిపించాలని అనుకుంటున్నది. జాగ్రత్తగా విను తల్లి. ఈ 8 చోట్ల మౌనంగా ఉండటం వల్ల నీ గౌరవం పెరుగుతుంది. అలాగే నిన్ను ఎవరూ కూడా చులకనగా చెయ్యరు. ఎలాంటి చోట నువ్వు మాట్లాడకూడదో అలాంటి చోట్ల నువ్వు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఇది నీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో అమూల్యమైనటువంటి మాటలు ఇవి. ఇవి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు అనేది ఉంది. నలుగురు కలిసిన ఒకే చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. ఒకసారి తన కష్టాల గురించి, అలాగే మరొకసారి ఇతరుల గురించి, అలాగే కొన్నిసార్లు ఇతరులకు అడగగానే సలహాలను ఇస్తూ ఉండేవాడు. ఎదుటివారు మనసులో ఏమనుకుంటున్నారో, ఏమంటారో అన్న విషయం అస్సలు పట్టించుకునేవాడు కాదు. అక్కడ ఉన్నవారు అతనితో విసిగిపోయి ఉన్నారు. అతడు కనిపించిన వెంటనే వాగేసేవాడు. అతడు వచ్చాడు అంటేనే వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి అతనిని అందరూ కూడా దూరంగా పారిపోయేవాళ్ళు. ఇక కూర్చుంటే ఏదో ఒక చెప్తాడు అని అతన్ని విమర్శించేవారు. అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల నాకు గౌరవం ఇవ్వటం లేదు అని చెప్పి బాధపడేవాడు. ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, స్వామి, నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల అందరూ కూడా నా నుండి పారిపోతున్నారు. నాకు విలువ అనేది అస్సలు ఇవ్వటం లేదు. దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అని అంటాడు. దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడాలి. అప్పుడే మన ఆత్మగౌరవం, వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతాయి. అలాగని కొన్ని చోట్ల నువ్వు మాట్లాడకూడదు. అలాగే మాట్లాడితే గనుక నువ్వు అవమానం అనేది నీకు జరుగుతుంది. ఎవరైతే 8 చోట్ల మౌనంగా ఉంటారో వారికి గౌరవం అమాంతంగా పెరిగిపోతుంది. అది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు వారినైతే చులకనగా అయిపోతారు. భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు. దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది. నీకు తెలుసా, భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను కూడా తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది. ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగుడు వాగినట్లుగా ఉంటాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది. అదే మాటని తల్లిదండ్రులతో చెప్తుంది. తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువును తీస్తుంది. కొన్నిసార్లు దీనివల్ల అత్తామామల ముందు అల్లుడు లోకువైపోతాడు. కాబట్టి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత గౌరవం అనేది పెరుగుతుంది బిడ్డ.
నువ్వు మాట్లాడేటప్పుడు మరొకరు అంటే వేరొకరి విషయం అనేది నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం. ఎక్కడైతే నీ భావాలు అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను మనం అడగకుండానే ఇతరులకు చెప్పడం ప్రారంభించేస్తాము. నువ్వు నువ్వు కూడా నువ్వు కూడా అలానే చేస్తున్నావు. నీ మాటలు అవతల వ్యక్తికి ఎదుటివారు నీ సమస్యల నుండి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ఈ చోట నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి. కూతుర్ని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం అనేది ఉండదు. ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి గౌరవం కూడా ఉండదు తల్లి. అందుకనే నీకన్నా పై స్థాయిలో ఉన్న వారితో గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు, వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అసలు మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే గనుక నువ్వు ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఇక్కడ కూడా నువ్వు మౌనంగా అన్నది వహించాలి తల్లి. స్నేహితుల వద్ద ఎక్కువగా నువ్వు మాట్లాడొద్దు. నీకు తెలుసా, ఎక్కువగా మాట్లాడితే గనుక ఆ వ్యక్తి కొన్ని మాటలు తర్వాత తన బాధను, తన లోపాలను చెప్పుకోవడం అనేది ప్రారంభిస్తాడు. దీనివల్ల భవిష్యత్తులో ఒక రకమైన ఇబ్బందులను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. ఆ తరువాత వాళ్ళ కోపం తగ్గి నీ నిశ్శబ్దాన్ని భరించలేక నీకు క్షమాపణలు చెప్తారు. ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేని వారుగా అనుకుంటారు కదా. ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసినా ఆ విషయాలను మాట్లాడితే నీ మూర్ఖత్వం బయటపడుతుంది. అందరూ నిన్ను మూర్ఖుడిగా చూస్తారు. నిన్ను జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు. అలా ఎప్పుడూ కూడా మాట్లాడకు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా నువ్వు మాట్లాడవద్దు. అలాంటి వారు నీ గురించి ఇతరుల వద్ద చెడుగా చెబుతుంటారు. అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే అస్సలు పొగడకు తల్లి. మొదట 2 సార్లు నువ్వు అతిగా మంచిగా ఉన్నా కూడా ఆ తర్వాత చిరాకుని అనేది అనిపిస్తుందమ్మా. ఇక 8 చోట్ల కూడా మౌనంగా ఉంటే వారి గౌరవం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పడకుండా ఉంటారు. అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు కూడా ఇవే తల్లి. తెలివి తక్కువతనంతో ఎప్పుడూ కూడా ఉండకు. తెలివి తక్కువ స్థాయిలో ఎప్పుడూ కనిపించే 11 లక్షణాలను ఇప్పుడు చెప్తాను. ఈ లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడూ కూడా వెనకబడుతూనే ఉంటారు. బిడ్డా, మరింత మాట్లాడుతున్నాడు, అవసరానికి సహాయం చేస్తున్నాడు, తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని ఇంటిల్లోకి నువ్వు తీసుకురావటం, లోకువ ఇచ్చుకోవడం లాంటిది. వాడు అందరికన్నా చాలా తెలివి తక్కువవాడు బిడ్డ. ఇలా నువ్వు నా వారిపై చూపించిన, తన వారిపై తిట్టిన వారితో నవ్వుతూ ఏమి జరిగినట్లు మాట్లాడితే వాడికి తెలివి తక్కువ అని అర్థం చేసుకో. కారణం లేకుండా నవ్వటం, సమయం వచ్చినప్పుడు మాట్లాడకపోవడం నలుగురితో తెలివిలేని వాడిగా చేస్తారు కదా. ఇప్పుడు తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు. ఇలాంటి వాడు ఇంట్లోకి వారికి కూడా నచ్చడు. నీ పని కన్నా ఎదుటి వారి పని ఎక్కువ కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.